అమిత్తై కుమారుడైన యోనా ప్రశాంతమైన కొండ ప్రాంతాల్లో నివసించేవాడు. అక్కడ అంజూరపు తోటల్లోని గాలులు, అడవి పువ్వుల సువాసన, పక్షుల కిలకిలలు అతన్నెంతగానో అలరించేవి. యోనా ఎంతో ప్రార్థనాపరుడు. అతను ఆ ఊర్లో ప్రవక్తగా ప్రసిద్ధిగాంచినవాడు. యోనా దేవుని మాటలు మాత్రమే వినేవాడు. అతను ప్రశాంతంగా ఉండడానికే ఇష్టపడేవాడు. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుని స్వరం ఆయనకి వినిపించింది. యోనా, నీ మాట వినటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారిని నాశనము చేయబోచున్నానని ప్రకటించు. వారి దుష్టత్వము నా కన్నులెదుట అధికమైనది. ఏంటి, నినివే పట్టణమా? అంటే అస్సూరు రాజధాని నినివే పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకి మీరు చావబోతున్నారని చెప్పాలా? వారికి మేము శత్రువులం కదా. అయ్యో ప్రభువా, నేను అలా చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. అలా జరగకూడదు. నేను అలా చెప్తే వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. వెళ్ళకపోతే నీ ముందు నేను దోషిగా నిలబడాలి. అయ్యో, నేనేం చేయాలి? నేను నీకు వాళ్ళకి దొరకకుండా తర్షీసు పట్టణానికి పారిపోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా. త్వరగా సదరండి, త్వరగా ఎత్తాలి, తీసుకురండి. వాడెక్కడుంది? తర్షీష్కెళ్ళే వాడరేవు ఎక్కడుందో మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు చూపిస్తారా? ఈ వాడరేవు ఎక్కడుందో గబగబా పరిగెత్తి కనిపెట్టాలి. వాడుందో వెళ్ళిపోయిందో తెలియట్లేదే. అమ్మయ్యా, వాడరేవు చేరుకున్నా. మొత్తానికి వాడ దొరికింది. వామ్మో, ఇదేంటి వాతావరణం ఎలా మారిపోతుంది? యోనా తర్షీషుకు వెళ్లే ఓడెక్కిన తర్వాత ఒక్కసారిగా సముద్రంలో వాతావరణం మారిపోయింది. అయితే అలసిపోయిన యోనా నిద్రపోవడానికి ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఇంతలో సముద్రంలో పెద్ద తుఫాను మొదలైంది. ఉరుములు మెరుపులు వచ్చి సముద్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా యోనాకి మెలకువ రాలేదు. గట్టిగా తాళ్ళు లాగండి, వాడ బద్దలైపోయేలా ఉంది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ తుఫాను ఆగట్లేదే. అయ్యో, ఓడలో ఉన్న సరుకు సామాన్లంతా నీళ్ళల్లో పడేయండి. తాళ్ళు లాగండి, గట్టిగా తాళ్ళు లాగండి, ఎవరైనా సహకరించండి. ఈ ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరైనా ఉన్నారా? సోమరి, నిద్రలే. అయ్యో, ఏం జరిగింది? అందరూ అలా అరుస్తున్నారు. మేమంతా ప్రాణభయంతో అల్లాడిపోతుంటే నువ్వు గురగబెట్టి నిద్రపోతున్నావా? అసలు నువ్వెవరు? ఎక్కడికి వెళ్తున్నావు? వారందరూ కలిసి ఇదంతా ఎవరి వలన సంభవించిందో అని ఆలోచించి చీట్లు వేసినప్పుడు యోనా పేరు అందులో వచ్చింది. యోనా, నీ పేరేనా? అయ్యో అయ్యో అయ్యో, ఈ ప్రమాదం అంతటికి కారణం నేనే.
నన్ను దేవుడు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వాడెక్కాను. అలా ఎందుకు చేసావు? నీ వల్లే మాకు పెద్ద ప్రమాదం వచ్చింది. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. ఈ తుఫాను ఆగడానికి మేమేం చేయాలి? నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పు యోనా. ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు తుఫాను ఆగిపోతుంది. ఏంటి? వేరే మార్గం లేదు. భయమేస్తుంది. ఓడలో ఉన్న నావికులు ప్రయాణికులు కలిసి, కెప్టెన్, మేమందరం ఇలా అన్యాయంగా చనిపోవడం భావ్యమా? లేదు, ఏ మనిషి అన్యాయంగా చావడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏడుపు వస్తుంది. ఈ నేరంలో మా అందరికి శిక్ష పడకుండా మా అందరి కోసం మీ దేవుణ్ణి ప్రార్థించు యోనా. ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించు యోనా. మనం ఏమైనా తప్పు చేసామా? యోనా నీటిలో పడిన తర్వాత నెమ్మదిగా సముద్ర అగాధ జలాల్లోకి జారుకున్నాడు. చుట్టూ చీకటి, చలి, భయం అతన్ని కృంగదీశాయి. ఇక నా కథ ముగిసింది అనుకున్నాడు. సముద్రం నిమ్మళించింది. తుఫాను ఆగిపోయింది. మనం ఇంతమంది దేవుళ్ళకి ప్రార్థించినా తుఫాన్ ఆగలేదే. అవును, నిజమే. ఆ యోనా నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. యోనాను ఒక పెద్ద చాప మింగేసింది. యోనా ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం అవ్వలేదు. అతని చుట్టూ ఏదో జిగురులాగా అంటుకుంటూ కంపు కొడుతూ చండాలంగా ఉంది. అప్పుడు యోనాకి దేవుడు గుర్తొచ్చాడు. ఆ చేప కడుపులో యోనా 3 రోజులున్నాడు. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉన్నది. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడేశావు. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను, క్షమించు. కరుణించు దేవా, కరుణించు. ఇంతలో అతని చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. దేవుడు ఆ చేపకి ఆజ్ఞ ఇవ్వగా యోనాని నేల మీద కక్కడానికి ఆ మత్స్యము బయలుదేరింది. కాపాడండి, కాపాడండి. ఇది కళ, మళ్ళీ చేప మింగేసిందేమోనని భయపడ్డాను. అప్పుడు రెండవసారి దేవుడు యోనాతో మాట్లాడాడు. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారమును ఆ ప్రజలకు ప్రకటించు. నినివే ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఒక రోజంతా యోనా ఆ ప్రాంతంలో సంచరించాడు. గొప్ప దేవా, నేను వెళ్తున్నాను, నాకు దారి చూపండి. నినివే పట్టణస్థులారా, నా మాట వినండి. యోనా స్వరం విన్న వారందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. పాపము చేస్తూ నిత్యము అన్యాయం చేస్తూ దేవుని మాట వినని మూర్ఖ ప్రజలారా, ఇదిగో ఇంకొక 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని, మీ పశువుల్ని, మీ పిల్లల్ని, మీ పట్టణాన్ని అంతటినీ నాశనం చేయబోతున్నాడు.
ఇది దేవుని హెచ్చరిక. యోనా మాటలు విన్న ప్రజలు భయంతో భక్తితో దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థించి క్షమించమని వేడుకున్నారు. రాజభవనంలో ఆర్భాటం ఆగిపోయింది. నినివే రాజు ఉపవాసం ప్రకటించాడు. అతడు రాజవస్త్రం తీసివేశాడు. దేవా, నన్ను క్షమించు. అతను గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని దేవుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. పశువుల్ని కూడా ఉపవాసంలో ఉంచారు. పట్టణ వీధుల్లో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వేడుకుంటూ క్షమించమని కన్నీరు కార్చారు. వారి ప్రార్థన విన్న దేవుడు వారి మీదికి పంపిస్తానన్న ఉగ్రతను వెనక్కి తీసుకున్నాడు. నినివే పట్టణం మీద దేవుని వెలుగు రావడం మొదలుపెట్టింది. పట్టణమంతా సంతోష సంబరాలతో నిండిపోయింది. పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. ప్రజలంతా ఎంతో ఆనందంతో యోనాకు ధన్యవాదాలు చెప్పారు. అయితే దేవుడు చేసిన పని యోనాకు నచ్చలేదు. కోపంతో రగిలిపోయాడు. దేవుడు కరుణామయుడు, వీళ్ళని క్షమిస్తాడని ముందే తెలిసే యోనా తర్షీషుకు పారిపోయాడు. అప్పుడు యోనా పట్టణం నుండి తూర్పు వైపుకు వెళ్ళిపోయి ఒక కొండ మీద పందిరి వేసుకొని పట్టణానికి ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి చూస్తాను అనుకున్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఎండ చాలా విపరీతంగా ఉంది. దేవుడు ఒక మొక్కను ఆ నేలలోంచి మొలిపించాడు. మొక్కలంటే ఎంతో ఇష్టపడే యోనా ఆ మొక్కను చూచి చాలా సంతోషించాడు. ఆ మొక్క పెరిగి పెద్దదై యోనాకు నీడనివ్వడం మొదలుపెట్టింది. యోనా ఆ సొరపాదు కింద విశ్రమించాడు. మరుసటి రోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు ఆ సొరపాదును తినడం మొదలుపెట్టింది. ఓయ్, ఏం చేస్తున్నావు? ఆ పాదు ఎండిపోయి వాడిపోయింది. అప్పుడు వేడిగా ఉన్న తూర్పు గాలిని దేవుడు యోనా మీదకి రప్పించాడు. యోనా తలకి వడదెబ్బ తగిలింది. అతడు ఎండ వలన విసిగిపోయాడు. నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. యోనా, ఈ చెట్టు నిమిత్తము నీవు ఇలా కోపించటం న్యాయమా? నీవు ఆ మొక్కను వేయలేదు, నీరు పోయలేదు, దానిని నువ్వు పెంచలేదు. ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి వాడిపోయిన ఆ చెట్టు కోసమే నువ్వు ఇంత బాధపడితే 1,20,000 కంటే ఎక్కువ జనాభా కలిగి కుడి ఎడమలు ఎరగని ప్రజలు, పశువులు ఈ మహాపట్టణముల గురించి నేను విచారించవద్దా? దేవుని మాటలు విన్న యోనా కోపం చల్లారిపోయింది. దేవుని ప్రేమను యోనా అర్థం చేసుకున్నాడు. అతను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.